వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అంతులేని నిర్లక్ష్యం, నాలా వ్యవస్థ లోపాలు ఆ చిన్నారి జీవితాన్ని చిరిమేశాయి. తల్లిదండ్రుల గారాల పట్టి నాలాలో పడి కొట్టుకుపోయింది. సైకిల్ తీసుకుని బయటకు వెళ్లిన పాప చివరికి శవమై కనిపించింది. కూతురే సర్వస్వం అనుకున్న ఆ దంపతుల ఆశలన్నీ వరద నీటిలో కలిసిపోయాయి. హైదరాబాద్ నేరేడ్మెట్లో నాలా మిగిల్చిన కడుపుకోతపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. నాలా చిన్నారిని బలి తీసుకుంది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. గురువారం అదృశ్యమైన చిన్నారి సుమేధ కథ విషాదంగా ముగిసింది. సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్లిన పాప నాలాలో పడి కొట్టుకుపోయింది. నేరేడ్మెట్లో జరిగిన ఈ సంఘటన హైదరాబాద్లోని నాలాల వ్యవస్థ లోపాలను, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సుమి లేవమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. సుమేధ తల్లి కడుపు కోత ఇది. తన బిడ్డ చనిపోయిందని నమ్మడం లేదు. ఎక్కడో చిన్న ఆశ, బతికే ఉందన్న గుడ్డి నమ్మకం. పాప నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. నేరేడ్మెట్లో బాలిక అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. చిన్నారి సుమేధ ప్రాణాలు తీసింది ఈ నాలానే. ఇదే నాలాలో పడి వరద ఉధృతికి కొట్టుకుపోయింది సుమేధ. గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్ళింది. ఈ సాయంత్రం విగతజీవిగా తిరిగి వచ్చింది. చూసేవారికే హృదయ విదారకంగా ఉన్న ఈ ఘటన కన్నవారికి ఎంత కడుపుకోత మిగులుస్తుందో మాటల్లో చెప్పడం కష్టం. జీహెచ్ఎంసీ స్టాఫ్ ఒక్కటే అనుకోండి, మీ పిల్లల్ని మా పిల్లల ప్లేస్లో పెట్టి ఆలోచించి ఇమ్మీడియట్గా మీరు ఏం తీసుకుంటారో యాక్షన్స్ అదే తీసుకోండి. మీ పిల్లలు ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళని ఎంత సేఫ్గా పెట్టుకోవడానికి మీరు ఎంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారో అంతే ఫాస్ట్గా యాక్షన్ తీసుకోండి. We are not blaming at all. Anyone we are not blaming. Really police people వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవాళ వచ్చిన రెస్క్యూ టీమ్ సో ఫాస్ట్ ఉన్నారు. కానీ నిన్న కనుక వాళ్ళని తీసుకొచ్చి ఉంటే మేబీ మా పాప ఈవెన్ అన్కాన్షియస్ కాన్షియస్ విత్ బ్రీత్ మాకు వచ్చేది వెనక్కి. సో జిహెచ్ఎంసీ రియల్లీ డిడ్ వెల్, బట్ టైమ్లీ యాక్షన్ ఉండుంటే మా పాప బతికేది. సో ఇంకెవరికి జరగకుండా ఉండాలి అంటే ఒకటి, మీ పిల్లల్ని మీ వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టి ఆలోచించండి. ఎంత ఫాస్ట్ యాక్షన్స్ వీలైతే అంత ఫాస్ట్ యాక్షన్స్ తీసుకోండి. ఈ చిన్నారి పాలిట నరక కూపంగా మారిన నాలా ఆ అమ్మ కడుపులో ఆరని చిచ్చే పెట్టింది. అప్పటిదాకా తమ ముందు ఆడిపాడిన చిన్నారి అకస్మాత్తుగా అదృశ్యమై ఇలా విగతజీవిగా తిరిగి రావడం ఆ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. అందరూ మనుషులే, ఎవరు టక్కున నిజం చేయలేరు పాప అందులో పడుంటుంది అని. బట్ యాజ్ పేరెంట్ నేను అక్కడ వెళ్ళి 4 సార్లు తిరిగి సెర్చ్ చేసుకుని వచ్చాను. మేబీ పోలీస్ పీపుల్ కూడా వాళ్ళు చూశారు. కానీ అదే ఫాస్ట్ యాక్షన్ జిహెచ్ఎంసీని పిలిపించి చేయించడంలో ఉండుంటే, వాళ్ళకి పవర్ ఉండొచ్చు, పవర్ లేకపోవచ్చు, అది నాకు తెలియదు. కాబట్టి ఆ యాక్షన్ జిహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్ని అప్పటికప్పుడే పిలిచి చేయించుండుంటే మేబీ నా పిల్ల వచ్చేది. మేబీ కాదు, షూర్లీ తను వచ్చేది. అన్కాన్షియస్ కాన్షియస్. క్లోజ్ ఫ్రెండ్ జానుతో రోజు సైకిల్ తొక్కేది సుమేధ. అయితే ఈసారి కొత్త రూట్లో వెళ్లడం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ చిన్నారిని వర్షాలతో పొంగి పొర్లుతున్న నాలా మింగేసింది. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళింది. అదుపు తప్పి పక్కనే ఉన్న నాలాలో పడిపోయింది. కానీ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చివరకు స్థానిక బండ చెరువులో విగతజీవిగా బయటపడింది చిన్నారి. మా అమ్మాయి చనిపోయింది. దానికి ప్రాణం ఎవరు పోయలేరు, దాని ప్రాణం వెనక్కి రాదు. అయితే ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా, ఏ ప్రాణం పోకుండా కనీసం ఆ కాలనీలో ఉన్న సీవేజ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైన కప్పండి. బయటకు వెళ్లిన బిడ్డ ఎంతకు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సుమేధ తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చిన్నారి నాలాలో పడిపోయి ఉంటుందనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఉదయం నుంచి జిహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీంలతో గాలింపు మొదలుపెట్టారు. మధ్యాహ్నం నాలాలో సైకిల్ దొరకడంతో వాళ్ల అనుమానం మరింత బలపడింది. చివరికి నాలా సమీపంలో ఉన్న బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సుమేధ కుటుంబాన్ని అంతులేని విషాదం అలముకుంది. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరిగే పిల్ల ఇక లేదన్న నిజం, తిరిగి రాదన్న చేదు నిజం తట్టుకోవడం
కుటుంబ సభ్యుల వల్ల కావడం లేదు. సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి సడన్ గా అదృశ్యమైంది. ఎంత వెతికినా ఆమె జాడ దొరకలేదు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ఉంటుందని భావించారు పేరెంట్స్. ఇల్లు తిరిగారు. చివరికి వారు భయపడిందే జరిగింది. కల్లో కూడా ఊహించని సంఘటన ఎదురైంది. నేరేడ్మెట్ కాకతీయ నగర్కు చెందిన 11 ఏళ్ల సుమేధ గురువారం సాయంత్రం సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళింది. అప్పటికే జోరు వాన కురిసింది. రోడ్ల మీద ఎక్కడికక్కడ వాననీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ వాగులను తలపించాయి. ఏది నాలానో ఏది రోడ్డో తెలియని పరిస్థితి. రోడ్ల మీద అంతలా వరద నీరు పారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి ఎంతకూ రాలేదు. ముందు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందని భావించారు. దీంతో చుట్టుపక్కల ఇళ్లల్లో వెతికారు. ఇల్లిల్లు తిరిగారు పేరెంట్స్. అయినా సుమేధ రాలేదని తెలిసింది. దీంతో రాత్రి 9 గంటల సమయంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాకతీయ నగర్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. సుమేధ సైకిల్పై వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత కాకతీయ నగర్ నాలా దగ్గర సుమేధ సైకిల్ లభ్యమైంది. అనుమానమే నిజమైంది. సుమేధ నాలాలో పడి కొట్టుకుపోయిందని అనుకున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సాయంతో నాలా పైభాగాన్ని తొలగించారు. సైకిల్ దొరికిన చోట పాప ఆచూకీ లభించలేదు. దీంతో మరో ప్లేస్లో గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. जिस बच्चे को मैंने कभी हाथ नहीं उठाया उतना दर्द से वो చివరికి బండ చెరువు వద్ద బాలిక మృతదేహం కనిపించింది. నాలాలో పడి 2 కిలోమీటర్లు కొట్టుకుపోయింది. అప్పటి వరకు కళ్ల ముందు తిరిగిన చిన్నారి చెరువులో శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. సుమి లేవమ్మా అంటూ ఆ తల్లి పడ్డ వేదన అందరినీ కన్నీళ్లు పెట్టించింది. అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఒక కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. అధికారుల మీద హత్యా నేరం కింద కేసు బుక్ చేయాలా. పాప నాలాలో పడి చనిపోయిందన్న విషయం తెలియగానే స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న ఎమ్మెల్యే మైనంపల్లిని ప్రశ్నించారు. నాలా వ్యవస్థ సరిగా లేదని, ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు పోతలేదు, ఇప్పుడు వచ్చింది వర్షం వస్తే ఇది కాదు, ఇది మీద పోతున్నాయి. మోరి కట్ట వల్ల 5 అంశాలు చెప్తూనే ఉన్నాయి. 1,000 6 కోడి కావాలి 7 ఎవరు పని చేస్తలేదు. ఏ పాప బలి అయిందో వాళ్ళ కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏముంది? అంటే తప్పు జరిగిందనే కదా. తప్పు జరిగింది కాబట్టే కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని వేరే రకంగా డైవర్ట్ చేసే రకంలో ఎమ్మెల్యే కార్పొరేటర్లు భావిస్తున్నారు. నాలాల దగ్గర కనీసం జాలీలు ఏర్పాటు చేసిన నీటి ఉధృతిలో కొట్టుకుపోకుండా వాటిని పట్టుకుని తమ పాప ప్రాణాలతో బయటపడేదని సుమేధ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ నిజంగా జరిగిన దాన్ని బట్టి వాళ్ళు రియలైజ్ అయ్యి నిజంగా మేము అంత ఫాస్ట్ యాక్షన్స్ తీసుకుంటాము అంటే ఓకే, ఈవెన్ నా డాక్టర్ పోయినా నేను ఇంకో డాక్టర్ కోసం ఓకే ఐ విల్ ఫీల్ హ్యాపీ. బట్ పొలిటీషియన్స్ అయినా, జిహెచ్ఎంసీ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక్కటే ఇక్కడ ఉండాలి, టైమ్లీ యాక్షన్. మీరు డిపెండెంట్స్ కాదు ఒక యాక్షన్ తీసుకోవడానికి ఎవరి మీద. యూ హ్యావ్ యువర్ ఓన్ కాన్షియస్, సో ప్లీజ్ డూ యాక్ట్ అకార్డింగ్లీ. టైమ్లీ యాక్షన్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఇదే 17 అవర్స్ వెయిట్ చేయకుండా నిన్న 2-3 అవర్స్ మీరు రెస్క్యూ టీమ్ చేసి ఉంటే మేబీ మై డాటర్ తను వచ్చేది. అధికారులు సత్వరమే స్పందించి ఉంటే సుమేధ చనిపోయి ఉండేది కాదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఉదయం స్పందించినట్లుగానే నిన్న రాత్రి కూడా స్పందించి ఉంటే ప్రాణాలతో మిగిలి ఉండేదని తెలిపారు. తాము అధికారులను నిందించడం లేదని చెప్పారు. మరో కుటుంబంలో ఇలాంటి ఘటన జరగకుండా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. యాజ్ పేరెంట్ నేను అక్కడ వెళ్ళి 4 సార్లు తిరిగి సెర్చ్ చేసుకుని వచ్చాను. మేబీ పోలీస్ పీపుల్ కూడా వాళ్ళు చూశారు. కానీ అదే ఫాస్ట్ యాక్షన్ జిహెచ్ఎంసీని పిలిపించి చేయించడంలో ఉండుంటే వాళ్ళకి పవర్ ఉండొచ్చు, పవర్ లేకపోవచ్చు, అది నాకు తెలియదు. కాబట్టి ఆ యాక్షన్ జిహెచ్ఎంసీ రెస్క్యూ టీమ్ని అప్పటికప్పుడే పిలిచి చేయించుండుంటే మేబీ నా పిల్ల వచ్చేది. మేబీ కాదు, షూర్లీ తను వచ్చేది. అన్కాన్షియస్ కాన్షియస్. సుమేధ మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల నుంచి తాము ఇక్కడే నివసిస్తున్నామని, నాలాల పరిస్థితి అప్పుడు ఎలా ఉందో
ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. రాజకీయ నాయకులు, అధికారుల్లో మార్పు రావాలని కోరారు సుమేధ కుటుంబ సభ్యులు. నాలలో పడి చనిపోయిన సుమేధ అంత్యక్రియలు ముగిశాయి. మల్కాజ్గిరి శ్మశాన వాటికలో తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బాలిక నాలాకు బలైపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. బాలిక తండ్రి అభిజిత్ చితికి నిప్పంటించారు. సుమేధ మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులకు అందింది. సైకిల్ తొక్కుతూ వెళ్లిన సుమేధ నాలాలో పడిపోగానే తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్టులో తెలిపారు డాక్టర్లు. నాలాలో పడ్డాక నీరు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల శ్వాస ఆడక సుమేధ చనిపోయిందని తెలిపారు. సుమేధ తల్లిదండ్రులు న్యాయ పోరాటానికి సిద్దమయ్యారు. నేరేడ్మెట్ పిఎస్ లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. నాలాలో పడి చనిపోయిన బాలిక సుమేధ పేరెంట్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఇవాళ బాలిక డెడ్ బాడీకి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నేరేడ్మెట్ పోలీసులు తల్లిదండ్రుల నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే బాలిక కనిపించకుండా పోయిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు పేరెంట్ స్టేట్మెంట్తో మరికొన్ని సెక్షన్లను చేర్చారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందంటూ పేరెంట్స్ ఆరోపిస్తూ ఉండడంతో ఘటన జరిగిన పరిధిలోని జీహెచ్ఎంసీ సిబ్బందిని బాధ్యులుగా చేర్చే అవకాశం ఉంది. ఇందుకోసం సెక్షన్ 304 కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నాలల దగ్గర కనీసం జాలీలు ఏర్పాటు చేసినా నీటి ఉధృతిలో కొట్టుకుపోకుండా వాటిని పట్టుకుని తమ పాప ప్రాణాలతో బయటపడేదని సుమేధ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవ్వరినీ నిందించడం లేదని, ఇలాంటి ఘటన మరే కుటుంబంలోనూ జరగొద్దని అంటున్నారు. తండ్రి అభిజిత్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. जो इशू चला था, सॉरी फॉर दिस, ये सस्पेक्ट कर रहे बोल के थोड़े लोग बोल रहे थे. काई को बोले तो जो रोड था, रोड रेगुलर से जो आपकी लड़की थी ना, रेगुलर से फिरने वाली थी वो रोड पे, वो कैच कर सकती कहाँ पे नाला है कहाँ पे नहीं बोल के बोल रहे थे. व्हाट यू सर? वो सही है, लेकिन देखिए हैदराबाद में ज़्यादातर रोड प्रॉपर्ली प्लान नहीं है. आप अगर देखोगे वहाँ पे जो नाला आपको दिख रहा है, उस नाला के ऊपर जो कलवर्ट बनी हुई है अचानक से हाई स्टीफ हो जाता है, और जब बारिश होता है तो वो स्लिप होगा ही. अब कोई बच्चे जब टर्न ले उसके लिए बैलेंस करना मुश्किल होगा, और सेफ्टी के लिए वहाँ पे कुछ अरेंजमेंट नहीं है. तो नॉर्मली ऐसे नाला, इतना बड़ा नाला, या तो कलवर्ट थोड़ा हाई कर लो या फिर वो नाला को कवर कर दो. दोनों में से कुछ एक होना चाहिए. ऐसा कुछ भी इशू नहीं है. और ये फर्स्ट टाइम नहीं, मेरी बेटी के साथ हुआ. मेरी बेटी की किस्मत खराब था, उसकी डेथ हो गई. लेकिन ये नाला में हर साल 1-2 केस ऐसा होता ही रहता है. कोई ना कोई गिरता ही है, कोई पकड़ के उठाता है. कल रात में कितने बजे गई बाहर की लड़कियाँ? भाई साहब, ये एक्सीडेंट जो हुआ ये 6:30 हाँ, अराउंड 6:30, क्योंकि 6:27 को मैं बाहर आया था, 6:25 को मैं बाहर आया था. मैं बेटी से बात करके गया, तो उस टाइम वो पूरा ग्रुप इधर से उधर गया साइकिल में. उसमें काफ़ी सारे बच्चे थे, 4-5 बच्चे थे. थोड़ा दूर जाके बारिश शुरू हुआ, कुछ बच्चे वापस आए, कुछ आगे गए थे तो कोई पीछे आ रहे थे. तो मेरा बेटा भी उसमें था. तो ये भाग के आके मुझे बोला, पापा मैं भीग गया, दीदी पीछे आ रही है. दीदी पीछे आ रही है, नॉर्मल है, ठीक है, रोज आती है. उतना ये नहीं किया, लेकिन एक नॉर्मली 5 मिनट होता है ज़्यादा से ज़्यादा, तो 5 मिनट में आ जाना चाहिए. 5 मिनट में जब नहीं आए तो मैं बाहर निकला ढूंढने के लिए. क्या हुआ, बाहर निकला तो देखा ना तो बेटी है ना उसकी साइकिल है. तो मुझे लगा शायद थोड़ा पीछे से घूम के आ रही होगी. तो मैं बोला ठीक है चलो एक और 10 मिनट देख लेते हैं. 10 मिनट के बाद भी जब नहीं आया तो एक एक करके मैं अपने दोस्तों को, आसपास जो और फ्रेंड्स हैं इन लोगों के, उन सबको इकट्ठा किया. फिर हम लोग पूरा ढूंढना शुरू किया. 7:15, 7:30 तक हम लोगों ने 100 डायल को कॉल कर लिया, लेकिन नाला आ गया था, बहुत नाला आ गया था, बारिश हो रहा था, पूरा वाटर हो गया था. आप वो टाइम पे लड़की को बाहर क्यों भेजे? I mean, वो लड़की गई थी, आपको नहीं पता? उस टाइम पे बारिश नहीं था. उस टाइम पे नॉर्मली अभी जैसे शाम को बच्चे खेलने के लिए आते हैं, तो वही खेल रहे थे. बारिश शुरू हुआ, सब भाग के घर आ रहे थे, और उसी भागम भाग में वो स्लिप हो गई.
लड़की तो 5th क्लास पढ़ रही थी ना, जी। राइट? कैसा रहता उनका पढ़ाई, कैसा जो? पढ़ाई में अच्छी है, बहुत अच्छी है, बल्कि वो क्लास में स्टैंड करती है। फर्स्ट सेकंड थर्ड के अंदर उसकी पोजीशन हमेशा आती है। अच्छा एक्टिव से रहते हो? एक्टिव तो बहुत ज़्यादा है। हाइपर एक्टिव। यहाँ पे बच्चों की खेलना शुरू हुआ वो मेरी बेटी के आने के बाद ही शुरू हुआ। इससे पहले बच्चे बाहर आके खेलते नहीं थे, जो अपने घर में थोड़ा खेल लिया, ये कर लिया, तो वो पूरा ग्रुप बना के खेलना, वो सारा कुछ मेरी बेटी ने ही शुरू करवाया। खाना पकाओ बोल के बोली थी कहते घर में, खाना भूख लग रहा बोल के, बाद में हाँ। बाहर गई थी बोल के सुने थे हम लोग। वो मुझे एक्चुअली 2-3 दिन से बात चल रही थी, पापा मैक्रोनी खाना है, तो पापा आज मैक्रोनी बनाओ आके खाएंगे। राइट, सो गवर्नमेंट से आप कुछ ना कुछ एक्सपेक्ट कर रहे थे इसको? सिर्फ गवर्नमेंट से एक्सपेक्टेशन एक ही है कि जितने लॉज वो लोग बनाते हैं, जब इम्प्लीमेंटेशन की बात आती है वो जीरो हो जाती है। ऑलरेडी इंडिया गवर्नमेंट की लॉ है कि कोई इंसान रोड खोद नहीं सकता। अगर आपको रोड खोदना है तो यू नीड टू टेक परमिशन। कितने लोग परमिशन लेते हैं? अभी मैं आपको इस रोड पे कम से कम 50 ऐसे स्पीड ब्रेकर दिखा दूंगा जो विदाउट परमिशन है। और जब गवर्नमेंट के लोग आके उसको देखते हैं, 50 रुपया, 100 रुपया, 200 रुपया लेके उसको छोड़ देते हैं, तो आगे चल के वो एक्सीडेंट होना ही है। ऐसा नहीं कि गवर्नमेंट की बजट नहीं होता, बजट तो होता ही है, तो उसको सही तरीके से इम्प्लीमेंट किया नहीं जाता। तो उनके मम्मी को अनबेरेबल पेन, दिस इज इट्स नॉट ए सिंपल थिंग, राइट? सो हाउ यू आर गोइंग टू कंट्रोल दिस? भाई देखिए, अनबेरेबल पेन तो बाप के लिए भी है, माँ के लिए भी है, क्योंकि शी वॉज माई बेस्ट फ्रेंड। उसके लिए मैं ऐसा था कि हर कोई बाहर चला जाए, अगर पापा घर में है तो पापा के साथ रहो, लेकिन फिर भी मम्मी का दिल है, जिसने 9 महीना उसको पेट में रख के पैदा किया, उसका पेन तो ज़्यादा ही होगा। लेकिन कर क्या सकते हैं, किस्मत के सामने तो कुछ कर नहीं सकते ना। సో నిజంగా చాలా బాధాకరమైన విషయం. కన్నీరు మున్నీరవుతున్నారు. తండ్రి కళ్ళల్లో మనం చూస్తున్నాము, కళ్ళులో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ లోటు ఎవరు తీర్చలేనిది వాళ్ళ